హలో వెల్కమ్. నేనండి మీ రవలిని. పొలిటికోస్ వినోదం ఛానల్కి వెల్కమ్. నేను వచ్చానంటే ఏదో ఒక స్పెషల్ న్యూస్తో మీ ముందు ఉంటానని తెలిసిందే కదా. మరి ఈరోజు ఆగస్ట్ 14th ఆల్రెడీ 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అవేంటో మేము చెప్పక్కర్లేదు అనుకుంటా, కూలీ ఇంకా వార్ 2. మరి ఈ 2 సినిమాల రివ్యూ చెప్పడానికి నేను వచ్చేయాలి కదా. సో మరి ఫస్ట్ ఏ రివ్యూ చెప్దామబ్బా అంటే వార్ 2 సినిమానే అండి. ఎందుకంటే మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగవంశీ ఆల్రెడీ చెప్పాడు కదా, హిందీలో కన్నా తెలుగులో కలెక్షన్స్ ఎక్కువ రావాలని, అది మీ బాధ్యతగా తీసుకోవాలని. సో అది మేము బాధ్యతగా తీసుకున్నాం. సో వార్ 2 సినిమా ఆల్రెడీ చూసేసాం. మరి దాని రివ్యూ చెప్పాలి కదా. సో మరి ఫస్ట్ దేంతో స్టార్ట్ చేద్దాం అంటే జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ సీక్వెన్స్ అండి. అస్సలు షెట్ విప్పి చూపించిన సీన్ ఉంది. అబ్బా విఎఫ్ఎక్సా ఇది, నిజంగానే జూనియర్ ఎన్టీఆరా అనిపిస్తుంది. కానీ జూనియర్ ఎన్టీఆర్ బాడీ బిల్డ్ చేశాడు. అద్భుతం అంటే అద్భుతం తెలుసా. అసలు అలా స్టోరీలోకి వెళ్ళిపోతాం. అసలు నార్మల్గా యశ్రాజ్ సినిమాస్ స్పై యూనివర్స్ కాన్సెప్ట్ ఏంటి, వీళ్ళను హీరో, వీళ్ళనేమో వేరే కంట్రీస్ కోసం పనిచేస్తూ ఉంటాడు, హీరో ఏమో రా ఏజెంట్ కదా. వీళ్ళిద్దరు మధ్య పోటీ, వీళ్ళిద్దరి మధ్య యాక్షన్ అవన్నీ ఉంటాయి. ఎలా అయినా లాస్ట్కి దేశాన్ని కాపాడుతారు. మరి ఈ సినిమా కూడా సేమ్ సీక్వెన్స్లో మొదలవుతుందా అంటే దీంట్లో కొంచెం ఎమోషనల్ యాంగిల్ వాడారండి. సో స్టోరీలోకి మనం డైరెక్ట్ వెళ్ళిపోతే ఇండియాకి ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తూనే ఉన్నాం, ప్రతి ఒక్క దేశం శత్రుత్వం పెంచుకుంటూనే ఉంటుంది. మరి ఈ సినిమాలో అయితే మయన్మార్, చైనా ఇంకా పాకిస్తాన్ ముగ్గురు కలిసి ఒక ఏజెంట్ని నియమించుకుంటున్నారు. ఆ ఏజెంట్ ఎవరు అంటే హృతిక్ రోషన్. అమ్మో మన కబీరా, అదేంటి రా ఏజెంట్ కాదా, బయటకు వచ్చేస్తాడా? అవును అంటే అవును, కబీరే విలన్ అనమాట. కానీ హృతిక్ రోషన్ ఎందుకు బయటికి వచ్చాడు అన్నది సినిమాలోనే చూడాలి. సో హృతిక్ రోషన్ వేరే కంట్రీస్ కోసం పనిచేస్తూ ఉంటాడు. అలానే జూనియర్ ఎన్టీఆర్ ఉంటాడు కదా. మరి హృతిక్ రోషన్ పనిచేసే కంట్రీస్ అన్నిటికీ ఒక విలన్ ఉంటాడు, అతనే హెడ్ అనమాట. అతను ఈ జూనియర్ ఎన్టీఆర్ని నియమించుకుంటాడు, అది కూడా రా ఏజెంట్లో. అంటే జూనియర్ ఎన్టీఆర్ మన ఇండియాకి ద్రోహం చేస్తాడా అంటే లాస్ట్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది అనుకోండి. సో ఇటు హృతిక్ రోషన్ విలన్గా పోర్ట్రే అయ్యాడు, జూనియర్ ఎన్టీఆర్ ఏమో ఇదేంటి హీరో కాని క్యారెక్టర్ అనుకుంటాం. సో వీళ్ళిద్దరి మధ్య పోటీ మొదలవుతుంది. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఏమో ప్రూవ్ చేసుకోవాలి ఇండియా తరపున నేను పనిచేస్తున్నానని. హృతిక్ రోషన్ ఏమో బయట ఉన్నా కానీ ఇండియా కోసమే పనిచేస్తాడు. సో ఎలా అయినా వీరిద్దరు కలిసి ఇండియాని కాపాడాలి. కానీ ఇక్కడ చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. అలానే ఇక్కడ మనకి ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ట్విస్ట్ చెప్పొద్దు అన్నారు. సో మేము కూడా పెద్దగా ఏం రివీల్ చేయం, కానీ ఇది ఒక స్టోరీ అనమాట. సో ఈ స్టోరీ ఎలా స్క్రీన్ మీద ప్లే అయిందో మాత్రం మీరు థియేటర్స్కి వెళ్ళి చూడాల్సిందే. ఇక క్యారెక్టరైజేషన్స్ గురించి వస్తే జూనియర్ ఎన్టీఆర్ అద్దరగొట్టేశాడు. నాకేమనిపిస్తుంది అంటే టాలీవుడ్ కాబట్టి మనందరికీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కదా మనందరం. అలానే జూనియర్ ఎన్టీఆర్ని కూడా సూపర్గా ఎలివేట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ గురించి చెప్తే అద్భుతం. అసలు హృతిక్ రోషన్ ఇంకా జూనియర్ ఎన్టీఆర్ సలాం అనాలి డ్యాన్స్ ఉంది కదా, అది కూడా అదిరిపోయింది. మనం ఆల్రెడీ ఆర్ఆర్ఆర్లో ఆయన డ్యాన్స్ చూసాం, ఆ పాటకి ఆస్కార్ కూడా వచ్చింది. మరి సలాం అనాలి ఆ రేంజ్లోనే ఉంది అని నేను చెప్తున్నాను. అదే రేంజ్లో హృతిక్ రోషన్ మనం గ్రీక్ గాడ్ అంటాము, జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ సూపర్. మరి ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తే ఆ లెవెల్లోనే వచ్చిందనమాట. సో ఇంకా కియారాలి అద్వానీ గురించి చెప్తే తన గ్లామర్ సినిమాకి అద్భుతంగా ఒక పెద్ద అడిషన్ అని చెప్పచ్చు. సో మరి ఇటు గ్లామర్, ఇటు తను రా ఏజెంట్, మరి జూనియర్ ఎన్టీఆర్ ఏమో విలన్ కాకుండా వేరే క్యారెక్టరైజేషన్, హృతిక్ రోషన్ ఏమో విలన్, ఇలా ఇంతమంది ఈ సినిమాలో ఉంటే అది అద్భుతంగా ఉంటుంది. ఇంకా మ్యూజిక్ గురించి చెప్పాలంటే మొత్తం అన్ని అద్భుతమైన నెంబర్స్ అండి. సో ఇది ఓవరాల్గా మా రివ్యూ. మా రేటింగ్ ఏమో 3.5/5. సో మీరు కూడా వార్ 2 సినిమా చూసేసి ఆ రివ్యూని మా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా, బాయ్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.